వైసీపీ ప్రభుత్వంపై వైసీపీ రెబల్ ఎంపీ జనసేన వల్లభనేని బాలశౌరి సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల్ని శ్రీ షిరిడి సాయి ఎలక్ట్రికల్ సంస్థకు కట్టబెడుతున్నారని, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనుబంధ సంస్థ ఇండోసోలో పేరుతో దేశంలో కల్లా అతిపెద్ద స్కామ్ జరుగుతోందని అన్నారు. ఇండోసోల్ కంపెనీకి విద్యుత్ రాయితీలు ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై 23,000 కోట్ల భారం పడుతోందని అన్నారు. 1,00,000 మూలధనం ఉన్న ఇండోసోల్ కంపెనీకి నిబంధనలను అతిక్రమించి 11 క్వార్ట్జ్ గన్లను కట్టబెట్టడం వెనుక పెద్ద అవినీతి జరిగిందని అన్నారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్ బడా బాబులకు దోచిపెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని మండిపడ్డారు. షిరిడి సాయి సంస్థ వ్యవహారం మొత్తం అతిపెద్ద వాల్యుయేషన్ గేమ్ అని, పెత్తందారులు నడిపే కంపెనీలకు ప్రకృతి వనరులు కట్టబెట్టడమేంటని బాలశౌరి ప్రశ్నించారు. చిన్న తరహా పరిశ్రమల్లో బీసీలు, ఎస్సీలకు ఇవ్వని విద్యుత్ రాయితీలు వారికి ఎందుకని ప్రశ్నించారు. వెనుకబడిన సామాజిక వర్గాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా అని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు అతిపెద్ద దోపిడీ చేయాలని సీఎం జగన్ కంకణం కట్టుకున్నారని ఫైర్ అయ్యారు బాలశౌరి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, చెప్పండి, ఏంటి ఇండోసోల్ కంపెనీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం దోచిపెడుతున్నటువంటి రాయితీలు, దానికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఎందుకు చిన్న కంపెనీ అయినటువంటి ఎస్సీలు కానీ ఎస్టీలకు కానీ మిగతా చిన్న మధ్యతరగతి వాళ్ళకి ఎందుకు ఈ రాయితీలు ఇవ్వడం లేదు? బాలశౌరి ఏమన్నారు మొత్తం చెప్పండి క్లియర్గా. పూర్ణ. హలో.